జోరుగా హుషారుగా ఔటర్కు అంటూ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్కు మరో 2 ఎలివేటెడ్ క్యారిడార్లు. షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటి, షేక్పేట నాలా నుంచి గండిపేటలో సిబిఐటి వరకు ఒకటి, బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్. రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో ప్యారడైజ్ షామీర్పేట రూట్లో క్యారిడార్ల నిర్మాణ పనులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క ఎలివేటెడ్ క్యారిడార్స్ ఏవైతున్నాయో, సో ఇప్పుడు జనరల్గా సిటీలో ఉన్న వాళ్ళు సిటీ అవుట్స్కర్ట్స్ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతా ఉంది ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళాలంటే. సో దాని యొక్క జర్నీ టైం తగ్గడానికి ఇప్పుడు ఎలివేటెడ్ క్యారిడార్లు డైరెక్ట్గా సిటీ మధ్య నుంచి అవుటర్కి వెళ్ళడానికి ఒక ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ మధ్య నుంచి అవుటర్కు మరో 2 ఎలివేటెడ్ క్యారిడార్లు. ఒకటి షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటేట, రెండోది బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరొక క్యారిడార్ అంటూ ఈ 2 క్యారిడార్కి సంబంధించినటువంటి పనులు చేయాలని చెప్పేసి, నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది. గ్రేటర్ హైదరాబాద్లోని కోర్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్కు వాహనదారులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 2 ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్కు చేరేందుకు వీలుగా హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో ఒక ఎలివేటెడ్ క్యారిడార్ పనులు చేపట్టారు. అలాగే హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు మరో ఎలివేటెడ్ క్యారిడార్ పనులు త్వరలోనే ప్రారంభమవున్నాయి. ఈ 2 క్యారిడార్లకు తోడు కొత్తగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జడ్జిస్ కాలనీ మీదుగా దుర్గం చెరువు పక్క నుంచి నేరుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లేలా మరో ఎలివేటెడ్ క్యారిడార్కు ప్లాన్ చేశారట. సో ఒకసారి చూడండి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అంటే ఇక్కడ తెలంగాణ భవన్ ఉంటుంది కదా, తెలంగాణ భవన్ నుంచి జడ్జిస్ కాలనీ మీదుగా దుర్గం చెరువు పక్క నుంచి నేరుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్ళేలా మరో ఎలివేటెడ్ క్యారిడార్కు ప్లాన్ చేశారు. సో ఇది ఒక మంచి పరిణామం. ఎక్కడైతే బంజారాహిల్స్లో బీఆర్ఎస్ భవన్ రోడ్ నెంబర్ 12 అవుతుందో అక్కడ నుంచి అటు ఫిల్మ్నగర్లో కింద డౌన్లో ఉన్నటువంటి జడ్జిస్ కాలనీ నుంచి మొదలుపెట్టుకుంటే అటు దుర్గం చెరువు మీదుగా గచ్చిబౌలి వెళ్ళడానికి ఒక ఎలివేటెడ్ క్యారిడారు ఇస్తున్నట్టు నిర్మాణం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట. అదేవిధంగా షేక్పేట నుంచి నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు 200 అడుగులతో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండి అధికారులు ప్రణాళిక రూపొందిస్తారు. భవిష్యత్తులో ఈ మార్గంలో ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణం జరుగుతుంది అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామమే, ఎందుకంటే హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఇవి ఉపయోగపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.